16వ బ్రిక్స్ సదస్సు రష్యాలోని కజన్ సిటీలో జరిగింది. ఈ సందర్భంగా ఇండియా రష్యా మధ్య ఒక కొత్త స్టెప్ పడింది అనమాట. 5 సంవత్సరాల తర్వాత మన ప్రైమ్ మినిస్టర్, రష్యన్ ప్రీమియర్ ఇద్దరు ఒక చోట కలుసుకున్నారు. ముఖ్యంగా బైలేటరల్ సమ్మిట్ జరిగింది అనమాట. మోడీ గారు, షీ జిన్పింగ్ ఇద్దరు కూడా ద్వైపాక్షికంగా మీట్ అయ్యారు. 2020 ముందు మీట్ అయిన వాళ్ళు ఈ దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీట్ అయ్యారు. అంటే ఒకసారి ఆలోచిద్దాం. 2020లో గాల్వన్ వ్యాలీ ఎపిసోడ్ జరిగింది. ఇది భారత్ చైనాల మధ్య కొత్త సంఘర్షణలకు దారితీస్తుంది అనమాట. ఆ తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర రెగ్యులర్ గా కాపలా గస్తీ మనం చూస్తూనే ఉన్నాం. సో దీనికి సంబంధించి ఫస్ట్ టైం ఇండియా చైనా బార్డర్ దగ్గర శాంతి అనేది ప్రయారిటీ అని చెప్పి నిన్న డిక్లేర్ చేశాయి. పీస్ ఆన్ ద బార్డర్ షుడ్ బి ఏ ప్రయారిటీ అనమాట. అదే విధంగా మ్యూచువల్ ట్రస్ట్, రెస్పెక్ట్ అండ్ సెన్సిటివిటీ గురించి మాట్లాడాయి. పరస్పర నమ్మకం, పరస్పరంగా విషయాలను అర్థం చేసుకోవడం, వాటి గురించి ఏదైతే ఇరు పక్షాల మధ్య డిఫరెన్సెస్, డిస్ప్యూట్స్ ఉన్నాయో, ఏదైతే ఘర్షణలు ఇలాంటివి ఉన్నాయో, విభేదాలు ఉన్నాయో, వాటిని శాంతియుతంగా చర్చించుకోవాలి. అదే విధంగా ఇరు పక్షాల మధ్య కమ్యూనికేషన్ గానీ, కోఆపరేషన్ గానీ బాగుండాలని చెప్పి డిస్కస్ చేసుకోవాలి.